ఓం నమో నారాయణాయ. భగవద్భక్తులారా, కీర పండరీపుర క్షేత్రాన్ని చూస్తుంటే ఎంతో తన్మయత్వాన్ని పొందుతున్నటువంటి భక్తులందరికీ ఈనాటి మన కార్యక్రమంలో పండరీపుర క్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటినీ కూడా చూపించడానికి ప్రయత్నిద్దాం. పాండురంగన ఆలయానికి ఎదురుగా భక్త నరసింహం గారికి అభయమొసగినటువంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని మనం క్రితం భాగంలో చూశాం కదా. ఈరోజు మళ్ళీ ఆంజనేయ స్వామి ఆలయంతోనే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పక్కనే వేరొక ఆలయం ఉందండి, అది సహస్రలింగ కైలాస మంటపం. అసలు అది చూస్తూ ఉంటే బ్రహ్మమురారి సురార్చిత లింగం, అసలు ఒళ్ళు పులకితమైపోతుందండి. 1000 లింగాలు ఎంత బాగున్నాయి చూడండి. 1000 లింగాలు, అద్భుతమైనటువంటి ఆ నంది పరమేశ్వరుని సేవ చేస్తూ సాక్షాత్తు కైలాస మంటపం అని పేరు సార్థకమవుతోంది కదా. ఈ సహస్రలింగ కైలాస మంటపం పక్కన రాధాదేవి, రుక్మిణీదేవి, సత్యభామ, అష్టలక్ష్ములు, వీరికి వేరొక ఆలయం నిర్మించబడింది. ఈ 6 ఎకరాల స్థలంలో నిర్మించబడ్డ ఈ ఆలయాలకు చుట్టూ భక్త మందిరాలు ఉన్నాయి. అంటే షిరిడి సాయిబాబా మందిరం, దానికి ఎదురుగా అదిగదిగో చూడండి అతి పురాతనమైన అశ్వత్థ వృక్షం, దాని కిందట చిన్న సిద్ధేశ్వర ఆలయం ఉంది. 400 ఏళ్ల పైనుంచి ఈ అశ్వత్థ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలం నుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ ఉన్నారని, ఆయన భక్త నరసింహం గారికి దర్శనమిచ్చారని అందరూ అంటూ ఉంటారు. భగవద్భక్తులారా, అపూర్వమైనటువంటి దేవాలయ నిర్మాణం జరిగింది. మహామంటపంలో స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ గర్భగుడి ఎంత చక్కగా భక్త నరసింహం గారు నిర్మించారో, అదే రీతిన భగవంతుడక్కడ తనను తాను ప్రకటితం చేసుకోవడం, ఇచ్చిన మాట పాండురంగడు భక్తునికి నిలబెట్టుకున్నాడు. అందుకనే భగవద్గీతలో ఒక మాట ఉందండి, కృష్ణ భగవానుడు చెప్పారు, మోక్ష ఇష్యామి మాసుచ. భగవంతుడు ప్రామిస్ చేస్తే అది భగవంతుని మాట కదా. భగవంతుడు మనని ఈ రీతిన జీవించండి, చక్కటి జీవన విధానాన్ని అవలంబించండి, మోక్షం ఇవ్వడం నా ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను వాగ్దానం చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన. అదే రీతిన భక్త నరసింహం గారు ఆ మాటను విశ్వసించి పాండురంగణ్ణి ప్రార్థించి ఈ కీర పండరీపుర క్షేత్రానికి మన పాండురంగణ్ణి పిలిచి అక్కడ చక్కగా మన కోసం దర్శనమిచ్చేటట్టు ఆవిష్కరింపచేశారు. భగవద్భక్తులారా, భగవంతుడు భక్త సులభుడు, భక్త పరాధీనుడు అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి నరసింహం గారు పుట్టినవాడు గిట్టక తప్పదు అనేటువంటి సూక్తిని, ఆర్యోక్తిని అనుసరించి 16/1/1974 సంవత్సరంలో పరమపదించారు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి ఒక దివ్యమైనటువంటి జ్యోతి పాండురంగని యొక్క ఆ దివ్య విగ్రహంలో ఐక్యం అందిందట. ఎంతో విశేషంగా ఆ సహస్రలింగ శివ మంటపం ఏదైతే ఉందో ఆ మంటపంలో గంటలు మారుమోగాయట ఆ సమయంలో. భగవద్భక్తులారా, దేవాలయ నిర్మాణ సమయంలోనే పాండురంగని యొక్క విశేషమైనటువంటి ఆదేశాన్ని అనుసరించి మహామంటపంలోనే ఒక చక్కటి సమాధిని నిర్మించి దాని మీద ఒక రాయి పరిచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ ఉంచమన్నారట భక్త నరసింహం గారు. అదే రీతిన అక్కడ ఆయన విగ్రహాన్ని స్థాపించారు భక్తజనులందరూ కూడా. భగవద్భక్తులారా, సహస్రలింగ కైలాస మంటపాన్ని చూశాం. రాధా, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ముల ఆలయాలు. సత్యభామాదేవి ఆలయం ఉండటం చాలా ప్రధానమండి ఇక్కడ. ఈ ఆలయాలతో పాటు చక్కటి ఆ ఆలయ పరిసరాలు చూస్తూ ఉంటే ఎంత మనసుకు ఆహ్లాదం కలుగుతుందో. సముద్ర తీరాన ఉన్నది ఈ ఆలయం. కార్తీక మాసంలో చక్కటి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ ఆలయంలో. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం అనేటువంటి ప్రఖ్యాతమైనటువంటి ఆ ప్రదేశంలో చిలకలపూడిలో ఈ ఆలయం విజయవాడకు 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. భగవద్భక్తులారా, భగవంతుడు పిలిచిన వెంటనే పలుకుతాడా అంటే ద్రౌపది దేవి, భక్తవరేణ్యులు అనేక మంది, గోదాదేవి. భక్తి అనేది ఇక్కడ ప్రధానం. భక్తితో ముక్తిని సాధించవచ్చు, భక్తితో భగవంతుణ్ణి కూడా మనం
చేరుకోవచ్చు. భక్తితో భగవంతుణ్ణి చేరుకోవటం, ఈ జన్మలో మనం భగవంతుణ్ణి మనం ఉన్న చోట చక్కగా సాక్షాత్కరింప చేసుకోవచ్చు అనేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆర్యోక్తిని భక్త నరసింహం గారు మనకు తెలుగునాట మచిలీపట్నంలో కీర పండరీపుర క్షేత్రంలో నిరూపించారు. కాబట్టి ఇంకా ఎందుకండి ఆలస్యం, ఒకసారి విజయవాడ నుంచి బయలుదేరి మనమంతా కూడా చిలకలపూడిలో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని ఏ విధంగా అయితే ఇప్పుడు దర్శించారో ప్రత్యక్షంగా అందరూ కూడా వెళ్ళి దర్శించుకుని స్వామివారికి తమ భక్తి ప్రపత్తులను ప్రకటించుకోవాల్సిందిగా కోరుకుంటూ, కీప్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ విఠల్, పాండురంగ విఠలుణ్ణి స్మరిస్తూ నిరంతరం మన జీవితాన్ని శుభప్రదం చేసుకుందాం. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ